ఇప్పుడు హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెచ్చిందని మీరు అనుకుంటున్నారు? హైడ్రా అనేది ఈనాడు చాలా మంది బయట చర్చ జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మైండ్‌లో వచ్చినింది. మొత్తం హైదరాబాద్‌ని క్లీన్ జేయాలి. హైదరాబాద్‌ని మంచి నీటి వనరులతోటి అభివృద్ధి జేయాలి. కాబట్టి తన ఆలోచన వచ్చింది కాబట్టి, ఆ పద్ధతులలో దీన్ని వేగవంతం చేస్తున్నారనేటటువంటిది చెప్తున్నారు. రెండోదేంటనంటే ప్రకృతిని, పర్యావరణాన్ని, చెరువులు, కుంటలు, పార్కులు, బఫర్ జోన్స్ వీటన్నిటిని కాపాడాలనేటటువంటిది ఈనాడు ఒక ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతుంది అనేటిది చర్చిస్తున్నారు. ప్రభుత్వం నుండి చెప్తున్నటువంటిది ఉంది. వాళ్ళ చర్యలు కూడా చాలా వేగవంతంగా ఉన్నాయి. అయితే హైడ్రా అనేటటువంటిది ఏదైతే ఏ ఆలోచనతోటైతే వచ్చిందో ఆ ఆలోచన మంచిది. హైడ్రా ఆలోచన మంచిది. తీసుకొచ్చినటువంటి విధానం మంచిది. కానీ హైడ్రా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంది? భవిష్యత్ ప్రణాళిక ఎట్లుంటుంది హైడ్రాకనేటటువంటిదే చాలా సందేహాలు ఉన్నాయి. అనుమానాలున్నాయి. ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ అనేటటువంటిది ఫ్యూచర్ స్టేట్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి హైదరాబాదు. సుందరీకరణగా ఉండాలి. ఇట్లా ఉండాలి అనంటే ఒకప్పుడు హైదరాబాద్‌కు చాలా మంచి పేరుంది. చెరువులు, నీళ్ళు, ఒక లేక్ సిటీగా, సరస్సులతో సమూహంగా ఉన్నటువంటి సిటీగా ఉంది అనేటటువంటిది తాను ఈ పద్ధతులలో చెప్తూ, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో హైడ్రాని తీసుకొనొచ్చినాము. హైడ్రాకు ఓ లక్ష్యం ఉంది అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన హైడ్రా మీరు చెప్పినట్టుగా తీసుకొచ్చింది. అక్రమ కట్టడాలు గానీ, కబ్జాల నుంచి రక్షించడం గానీ, సరస్సులను కాపాడడం గానీ, ఇదంతా మంచిదే గదా! మరి మీరు ఈ మధ్య కాలంలో హైడ్రా చర్యలు కొన్ని బాగాలేవని రౌండ్ టేబుల్ పెట్టి వ్యతిరేకించారు. దాన్ని ఇంత మంచి పనిని ఎందుకు వ్యతిరేకించిర్రు? కాబట్టి హైడ్రా అనేటటువంటిది సంపన్నుల యొక్క నుండి సామాన్యుల వరకు వాళ్ళ చర్యలు ఉంటున్నాయి. సంపన్నుల వైపు నుండి సామాన్యుల వరకు ఉండేటటువంటి చర్యల్లో సంపన్నులకు వాళ్ళు ఆల్రెడీ సంపన్నులు కాబట్టి ఆల్టర్‌నేట్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళకు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలకే జీవన పరిస్థితులు వాళ్ళ యొక్క ఆల్టర్‌నేట్ జీవితం అనేటటువంటిది చాలా అగమ్యగోచరంగా ఉంటది. కవి చెప్పినట్టుగా గోరింటెంకన్న పట్టణాన్ని వర్ణిస్తూ తాను పాట కూడా రాసిండు. గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు కిల్లి కొట్టు కన్నా, అంటే మనం ఆంధ్రాలో అయితే కిల్లి అంటారు కొట్టుని, మనం పాన్ షాప్ అంటాం. పాన్ షాప్ కన్నా చిన్నది వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఆ నాలాల పైన జీవిస్తుంటే వాళ్ళు ఇక్కడ ఎంత మంచిగా వంటలు చేసుకున్నా ఆ వాసనకు ఈ యొక్క కూరల వాసనే ఉండదు అని చాలా వర్ణాతీతంగా గోరెంటెంకన్న గారు పట్టణం యొక్క పేదల జీవన స్థితిని గురించి నొక్కి చెప్పడం జరిగింది. ఈ యొక్క దాంట్లోనే అందరూ పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూగా ఈ పాట వేసుకొని డ్యాన్స్ చేసిండ్రు, ఊగిండ్రు తప్ప అందుట్లో ఉన్నటువంటి పేదల జీవితాన్ని బాగు చేయాలంటటువంటిది పాలపక్షానికి ఇప్పుడు లేదు, ఎప్పుడు ఈ పక్షానికి లేదు, పోయిన పక్షాలకు కూడా లేదు. ఒకవేళ ఉంటే నేను అందుకోసం చెప్తున్నా, హైడ్రాక్ కూడా ఉంటే, పేదల పక్షపాతిగా హైడ్రా ఉంటే మనకు అభ్యంతరం లేదు. కానీ పేదల పక్షపాతిగా పేదలకు ఒకే న్యాయం, సంపన్నులకు ఒకే న్యాయం అనేటటువంటిది ఏదైతే హైడ్రా వైఖరి ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సంపన్నులకు ఒకే న్యాయము, సామాన్యులకు ఒకే న్యాయం అనేటటువంటిది మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ అక్రమ కట్టడాలు ఇటువంటి వల్ల ఏదైతే ఉన్నదో కూలుస్తున్నామని చెప్తున్నాం. కూల్చే వాటిలో నిజాయితీని పాటించాలి. అక్కడ పేదల గురించి ఏం ఆలోచన చేయాలి? 3 ముఖ్యమైనగా ఆలోచన చేయాలి. 1 నిజాయితీని ప్రదర్శించాలి. 2 మానవత కోణాన్ని చూడాలి. 3వది పక్షపాత ధోరణి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి. ఇటువంటి చర్యలు హైడ్రాలో ఉన్నాయనేటటువంటిది మనం పరిశీలన చేసి అట్లా లేవు అనేటటువంటి నేను చెప్పదలుచుకున్నా. అంత పారదర్శకంగా లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. హైడ్రా పరిధి ఎంత, ఏ ఏ ప్రాంతాల వరకు హైడ్రా యొక్క పవర్స్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి? హైడ్రా అనేటటువంటిది వాళ్ళు ముందు చెప్పినప్పుడు హైడ్రాలోనే ఉంది. హైదరాబాద్ని సంబంధించినటువంటి విపత్తు ఆస్తుల రక్షణ సంస్థ అనేటటువంటిది హైదరాబాద్ వరకు ఉన్న ఆస్తుల రక్షణ కోసం తెచ్చినామన్నారు. ఇప్పుడు హైడ్రా అనే దాన్ని జిల్లాలకు, మున్సిపాలిటీల వరకు విస్తరింపజేస్తామంటున్నారు. కాబట్టి దాని పరిధి పెరిగిపోతుంది. ఒకప్పుడేమో చిన్న పరిధి, అది ఇప్పుడు పరిధిని పెంచుతున్నారు.
ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది రాబోతుంది. అంటే హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా చట్టం చేసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల వరకు వస్తుంది. ఆ తర్వాత ఎట్లుంటదనేది చూద్దాం. హ్మ్. కానీ హైడ్రా పరిధిలో ఏదైతే ఉందో అక్రమ నిర్మాణాలనేటటువంటిది, ఆ నిర్మాణాలు జరిగినటువంటిది ఫ్యాక్టు. ఆ చెరువులు పూడుకుపోయింది ఫ్యాక్టు. నాలాలు ధ్వంసమైంది నిజము. ఈనాడు చెరువులు, నాలాలు, కుంటలు మొత్తం బఫర్ జోన్ మొత్తం కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయింది. ఓకే. ఇది వాస్తవం. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వం. ఉంది. కానీ ఇ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది. మరి ఈటన్నిటిని ధ్వంసం కావడానికి కారణం ఎవరు? ప్ర ఒక పెద్ద క్వెషన్ ఇది. ఓకే. ఇది అసలు దీనికి కారణం ఎవరండి? అప్పుడు కారణం ఎవరనేది ప్రభుత్వం గిన ప్రశ్నించుకుంటే, ఈనాడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు గతంలో పాలించిండ్రు, బీఆర్ఎస్ పాలించింది, టీడీపీ పాలించింది. పాలక వర్గాలే ఈ యొక్క విధ్వంసానికి కారణం అనేది మేము చెప్పదలుచుకున్నాం. పాలక వర్గాలు కారణం.